ఈ బావ గడసరి మరదల పిల్ల ఎపిసోడ్ 9 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అమ్మమ్మకి తాతయ్యకి నమస్కరించి ఇంతలో చారీ అన్నయ్య ఎప్పుడు వచ్చావు అంటూ హక్ చేసుకోపోయింది. చారీని పక్కకు లాగేసిగానే కృష్ణవేణి కింద పడిపోయింది. కృష్ణవేణి చూసి అందరూ పక్కపక్క నవ్వేశారు. శ్యామ్ గారికి ఫోన్ వస్తే పక్కకు వెళ్ళారు. ఎవరు నన్ను పడేసింది అని తల పైకెత్తి చూసింది. అక్కడ తన వైపు కోపంగా చూస్తున్న వంశీని చూసి మనసులో కొండముచ్చుగాడు వచ్చేశాడు. ఎప్పుడు చూడు వీడికి నన్ను ఏడిపియటమే పని అనుకుంటుంది. ఈ నువ్వు నన్ను పడేస్తావా అని తన మీదకి వెళ్తుంటే కృష్ణవేణి చెయ్యి మెల్ల తిప్పి పట్టుకున్నాడు వంశీ. ఈలోపు అటు నుండి వాళ్ళ అన్నయ్య మరియు ఇద్దరు బావలు లోపలికి వచ్చి ఈ వంశీ కృష్ణవేణి గట్టిగా అలాగే పట్టుకొని ఉండడం ఇటువైపు నుండి శ్యామ్ గారు కూడా లోపలికి వచ్చారు. కృష్ణ ఈ కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే వెంకీ మరియు కి వాళ్ళిద్దరి బావలకి చాలా కోపం వచ్చింది. వంశీ మీదకి గొడవకు దిగబోయేలోపు నీ చెయ్యి మెల్ల తిప్పేశాడు. వంశీ బంగారాన్ని వదులు అంటూ వర్మగారు చెప్పగానే వంశీ వదిలేశాడు. ఇంతలో వంశీని కొట్టేలా చూస్తున్న వాళ్ళిద్దరు బావలు అన్నయ్యలు మరియు గొడవకు వెళ్ళబోతున్నారని ముందుగానే గ్రహించిన లక్ష్మి గారు వాళ్ళందరినీ రూమ్లోకి పంపించేశారు.